అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. తెలంగాణలో ఇంజనీరింగ్ ఇతర గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం ప్రవేశాలు కోరుతున్నటువంటి వాళ్ళు రాయాల్సిన సెట్స్కి సంబంధించి ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలైంది. దానికి సంబంధించి అధికారికంగా తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రతినిధులు దాన్ని వెల్లడించారు. తెలంగాణ ఈఏపీ సెట్తో పాటుగా ఇతర పరీక్షలన్నిటికీ సంబంధించి క్యాలెండర్ అయితే వెల్లడైంది. అందులో ఎఫ్సెట్ తొలుత అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి మే 4-5 తారీఖుల్లో నిర్వహిస్తారు. 2 రోజుల పాటు అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోరుతున్న బైపీసీ స్టూడెంట్స్, ఎంపీసీలో కొంతమంది ఎంబైపీసీ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ఆ ఎగ్జామ్స్ రాస్తారు. వాళ్ళకి ఈ 2 రోజుల పాటు తొలి 2 రోజులు మే 4-5 తారీఖుల్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఆ తర్వాత బీటెక్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళకి 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు 3 రోజుల పాటు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అంటే ఎఫ్సెట్, టీజీ ఎఫ్సెట్ అనేది మొత్తం 5 రోజుల పాటు నిర్వహిస్తారు. తొలి 2 రోజులు అగ్రికల్చర్ ఫార్మసీ కోసం, ఆ తర్వాత 3 రోజులు ఇంజనీరింగ్ కోసం అన్నట్టు. దాని తర్వాత ఎడ్సెట్ బీఈడీలో ప్రవేశానికి నిర్వహించేటువంటి పరీక్షని మే 12వ తారీఖున నిర్వహించబోతున్నారు. దాని తర్వాత ఐసెట్ ఎంబీఏ ఎంసీఏ దీన్ని 13, 14 2 రోజుల పాటు నిర్వహించబోతున్నారు. తెలంగాణలో ఎఫ్సెట్ తర్వాత ఎక్కువ మంది అటెండ్ అయ్యే ఎగ్జామ్ ఐసెట్. ఎంబీఏ ఎంసీఏ కోర్సులకు ప్రవేశం కోసం నిర్వహించేటువంటి ఈ సెట్ని 13, 14లో మేలో నిర్వహిస్తారు. ఈ సెట్ని బీటెక్ ఫార్మసీలోకి లేటరల్ ఎంట్రీ అన్నట్టు. దీన్ని మే 15వ తారీఖున నిర్వహిస్తున్నారు. అంటే డిప్లొమా పూర్తి చేసి బీటెక్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్ కోరుతున్నటువంటి వాళ్ళకు నిర్వహించేటువంటి ఈ ఎగ్జామ్ని మే 15వ తారీఖున నిర్వహించబోతున్నారు. దాని తర్వాత లాసెట్ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోసం నిర్వహించేటువంటి ఈ ఎగ్జామ్ని మే 18న నిర్వహిస్తారు. దాని తర్వాత పీజీఈ సెట్ ఎంటెక్ ఎంఫార్మసీ ఎంఆర్కి సంబంధించి 28 నుంచి 31వ తారీఖు వరకు 3 రోజుల పాటు దాన్ని నిర్వహించబోతున్నారు. పీఈ సెట్ అంటే డిపిఎడ్ బీపీఎడ్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, దీనికి సంబంధించి మే 31 నుంచి జూన్ 3వ తారీఖు వరకు ఆ ఎగ్జామ్ జరగబోతుంది. అంటే మొత్తం తెలంగాణలో నిర్వహించబోయేటువంటి వివిధ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ల సంబంధించిన షెడ్యూల్ అధికారికంగా రిలీజ్ చేశారు. ఎఫ్సెట్కి సంబంధించి ఎక్కువ మంది స్టూడెంట్స్ అటెండ్ అవుతారు కాబట్టి లాస్ట్ ఇయర్ దాదాపు 1,20,000 మంది వరకు అటెండ్ అయ్యారు. సో ఈసారి కూడా అంతేకన్నా మించినటువంటి నెంబర్ ఉంటుంది అని లెక్కలేస్తున్నారు. దాంతో 2 షిఫ్ట్లో నిర్వహించేటువంటి ఈ ఎగ్జామ్ సంబంధించి అమ్మాయిలకి కొంత ప్రత్యేకంగా ఈ ఎఫ్సెట్లో ప్రతిరోజు కూడా వాళ్ళకి మార్నింగ్ షిఫ్ట్లో మాత్రమే ఎగ్జామ్ రాసేదానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చెప్తుంది. ఇక ఎవరైనా షుగర్ బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందుగానే అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి తగిన ఏర్పాట్లు కూడా పరీక్షా కేంద్రాల్లో చేస్తాం అని కూడా చెప్తున్నారు. మొత్తంగా ఈసారి ఎఫ్సెట్ ఆంధ్రప్రదేశ్ కన్నా ముందే తెలంగాణలో జరగబోతోంది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. మొత్తంగా ఈసారి జోసా కౌన్సిలింగ్తో పాటే తెలంగాణలో బీటెక్ కౌన్సిలింగ్ కూడా పూర్తి చేసి వేగంగా కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలనేటువంటి యోచనలో ఉన్నట్టు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చెప్తుంది. గత ఏడాది మాదిరిగా జాప్యం కాకుండా కోర్టు కేసులు, ఇతర సమస్యలు ఇలాంటి అనేక కారణాలతో లాస్ట్ ఇయర్ చాలా డిలే అయింది. ఈసారి అలాంటి సమస్య రాకుండా జాగ్రత్త పడుతున్నాం అని తెలియజేస్తున్నారు. ఇది టీజీ ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి ఇతర కామన్ ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ వివరాలు. ఇలాంటి విలువైనటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మెంటర్షిప్ కూడా అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.